ఆటో వర్కర్స్కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయవద్దని, అలాగే ఏ పార్టీ కూడా హామీ ఇవ్వొద్దని ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం వద్దు, ఆటో వాలాల పొట్టకొట్టొద్దు వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతపట్టి కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, నల్లం శ్రీను, బట్లంకి ప్రకాష్ తదితరులు నాయకత్వం వహించారు. కోనసీమ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజు, కోశాధికారి మోక శ్రీను, అమలాపురం ఆటో వర్కర్స్ కన్వీనర్ బొలిశెట్టి శంకరం తదితరులు సంఘీభావం తెలిపారు. వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికే వివిధ ట్యాక్సుల భారంతో ఇబ్బందులతో ఆటో వర్కర్స్ నెట్టుకొస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెడితే ఆటో వర్కర్స్ జీవితాలు అగమ్యగోచరం అవుతాయని పేర్కొన్నారు. 2 కోట్ల మంది మహిళల ఓట్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెడితే లక్షలాది ఆటో వర్కర్స్ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వం అమలు చేయవద్దని, ఏ పార్టీ హామీ ఇవ్వొద్దని వారు కోరారు. అనంతరం కోటగుమ్మం వరకు ర్యాలీ సాగింది. కాగా స్వచ్ఛంద బంద్లో వివిధ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు, రాజమండ్రి అర్బన్, రూరల్ అలాగే పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 15,000 ఆటోలు పాల్గొన్నాయి. ఖచ్చితంగా మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఇవాళ స్వచ్ఛంద బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో బంద్ ప్రకటించడం జరిగింది. 24 గంటల పాటు బంద్ అమలు చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 12 గంటలు మాత్రమే మేము ఇక్కడ అమలు చేసడానికి జేఏసీ నిర్ణయించుకుని ఆ కార్యక్రమాన్ని రూపొందించుకుని కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు మౌన ప్రదర్శన చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వమైనా సరే ఇటువంటి ఉచిత పథకాలు పెట్టే ముందు ఇరు పార్టీల యొక్క ఆర్థికపరమైన కష్ట నష్టాలని అంచనా వేసుకుని నడిపిస్తే అందరం బాగుంటాం, మీరు కూడా బాగుంటారు. అందువల్ల దయచేసి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మీరు కూడా దీన్ని వెనకైనా తీసుకోవాలి, లేదా వీళ్ళకి ప్రత్యామ్నాయమైనా చేయాలి. అనేక జీవోలు ఇవాళ మోటార్ రంగంలో పెట్టారు. దానివల్ల ఇప్పటికే ఈ చలనాల పేరుతో వేలాది రూపాయలు ప్రతి ఆటో కార్మికుడు కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దయచేసి ఈ మా మౌన ప్రదర్శన తర్వాత మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వినయపూర్వకంగా వేడుకుంటున్నాం.